Hey guys, hope you're all doing well. So for my exam ki already 14 plant species గురించి సిలబస్ లో మెన్షన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ 2 ప్లాంట్ స్పీసెస్ డిస్కస్ చేసాం. ఒకటి రెడ్ శాండల్వుడ్, ఇంకోటి ఇండియన్ శాండల్వుడ్ శ్రీగంధం. సో ఈరోజు థర్డ్ది అది ఏంటంటే నీమ్ లోకల్ నేమ్ వేప అండ్ సైంటిఫిక్ నేమ్ అజాడిరక్తా ఇండికా. నీమ్ని మార్గోసా అని కూడా అంటారు. మీలో ఎంతమందికి నీమ్ని మార్గోసా అని కూడా అంటారో తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. సో సైంటిఫిక్ నేమ్ అజాడిరక్తా ఇండికా. యాక్చువల్లీ ఇవి పర్షియన్ వర్డ్స్. ఆజాద్ అంటే ఫ్రీ అని అర్థం, దిరక్త అంటే ట్రీ. సో ఇట్ మీన్స్ ఏ ఫ్రీ ట్రీ ఆర్ నోబుల్ ట్రీ అని అర్థం అనమాట నీమ్ అంటే. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే త్రూఅవుట్ మన ఏషియన్ సబ్ కాంటినెంట్లో కనిపిస్తుంది. ట్రాపికల్ ఏషియాలో అనేది కనిపిస్తుంది. మన సబ్ కాంటినెంట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చూసుకుంటే నేచురల్గా ఎక్కడంటే డ్రై ఫారెస్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూలో కనిపిస్తుంది. ఇది బాగా యాక్చువల్లీ ఎక్కడ నాటినా నీమ్ అనేది గ్రో అవుతుంది. కానీ బాగా గ్రో అవ్వాలి అంటే దీనికి అంటే బాగా గ్రో అయ్యే సాయిల్ ఏంటో చూసుకుంటే బ్లాక్ కాటన్ సాయిల్ అనమాట, అందులో బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ నీమ్ని యాక్చువల్గా ఆఫ్రికన్ కాంటినెంట్ తీసుకుంటే అక్కడ సబ్ సహారన్ డెజర్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే టు ప్రివెంట్ డెజర్టిఫికేషన్ అనమాట. సో డెజర్టిఫికేషన్ అంటే ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ నీమ్ అనేది ఇట్ కెన్ లివ్ అప్ టు 200 years, 200 సంవత్సరాల వరకు ఇది బ్రతకగలదు. అండ్ ఇట్ కెన్ అటైన్ ఎ గర్త్ అంటే చుట్టుకొలత అప్ టు 5.5 meters. ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్ యాక్చువల్లీ. 5.5 meters వరకు చుట్టుకొలత రాగలదు నీమ్కి. దీని ఆరిజిన్స్ చూసుకుందాం. ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మిజో హిల్స్ అంటాం కదా, లౌషీ హిల్స్, అక్కడ ఆరిజిన్ అయిందని అంటున్నారు. నెక్స్ట్ దీని యూజెస్ చూసుకుందాం. యాక్చువల్గా నీమ్కి చాలా యూజెస్ ఉన్నాయి, చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని ఫ్రూట్ నుంచి, లీవ్స్ నుంచి, నెక్స్ట్ వుడ్, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ కూడా ఉంది. సీడ్స్ చూసుకుంటే యాంటీసెప్టిక్ ఆయిల్స్ తయారు చేస్తారు. మన డొమెస్టిక్ యానిమల్స్కి సమ్ లైస్ అంటే పేలు ఇలాంటివి ఏమైనా వచ్చినా ఆయిల్స్ని స్ప్రే చేస్తారు. అండ్ దీని వుడ్ ఫర్నిచర్గా యూజ్ చేస్తారు, ఎందుకంటే టెర్మైట్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ దీని లీవ్స్ పేస్ట్ చేసి చికెన్ పాక్స్ క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో మనం టూత్ పేస్ట్ అండ్ సోప్స్ దీని రెసిడ్యూ చాలా వాటిలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు సిల్వికల్చరల్ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ నీమ్ అంటే ఏదైతే వేప చెట్టు ఉందో దానికి ఫస్ట్ మనం పర్ కేజీ ఆఫ్ సీడ్ ఎంత సీడ్ వస్తుంది, పర్ కేజీకి ఎంత నెంబర్ వస్తుందో చూసుకోవాలి. 3000 to 4000 వస్తుంది అనమాట పర్ కేజీకి సీడ్. నెక్స్ట్ దీని జర్మినేషన్ పర్సంటేజ్ 70 to 90%, అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్. అది అంటే నాటిన ప్రతిదీ సక్సెస్ అవుతుంది అనమాట. 70 to 90% జర్మినేషన్ పర్సంటేజ్. అండ్ జర్మినేషన్ ఇన్ డేస్ అంటే ఎంత టైంలో అది మొలకెత్తుతుంది చూసుకుంటే 7 to 21 days, ఆ పీరియడ్లో మొలక అనేది వస్తుంది విత్తనం నుంచి. నెక్స్ట్ సీడ్ వయబిలిటీ అంటే మనం సీడ్ తెచ్చిన తర్వాత ఎంతకాలం లోపు దాన్ని నాటేయాలి, లేకపోతే అది పాడైపోతుంది, రాటన్ అయిపోతుంది. సో అది నీమ్కి చూసుకుంటే 2 weeks, మోర్ దెన్ 2 weeks అయితే అది కుళ్ళిపోతుంది. యాక్చువల్గా నీమ్ కానీ పనస ఇవన్నీ తీసుకొచ్చిన వెంటనే నాటేయాలి, లేకపోతే మాత్రం అవి పాడైపోతుంది సీడ్కి. దానికి వయబిలిటీ చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ సీడ్ కలెక్షన్ పీరియడ్ చూసుకుంటే ఇది జూన్ జూలై ఆ టైంలో మనకి సీడ్ బాగా దొరుకుతుంది. అలాంటి టైంలో సీడ్ కలెక్ట్ చేసి ఉంచుకోవాలి మనం. నెక్స్ట్ ప్రీ ట్రీట్మెంట్, నర్సరీలో ప్రైమరీ బెడ్లో వేసే ముందు ప్రీ ట్రీట్మెంట్ ఏంటంటే సింపుల్, డీపల్ప్ చేయాలి. అంటే ఒకవేళ ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తే పల్ప్ అంతా తీసేసి డ్రైడ్ చేయాలి, అంటే ఎండలో ఎండబెట్టి తర్వాత దాన్ని ప్రైమరీ బెడ్లో నాటుకోవాలి. సో దిస్ ఈజ్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నీమ్ అజాడిరక్తా ఇండికా. థ్యాంక్ యూ గైస్.